అందరికీ నమస్తే. వెల్కమ్ టు జినూస్ గ్లోబల్. నేను గణేష్. ఇది రైతు సోదరులకు బిగ్ వార్త. దయచేసి మీరు మీ తోటి రైతులకు సమాచారం ఇవ్వండి. ఈ వీడియోను షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కొంచెం ఈ రైతు బీమా ఏ విధంగా క్లెయిమ్ చేయాలి, రైతు బీమా ఏ విధంగా పక్కదారి పడుతుంది, రైతు బీమాకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి పూర్తిగా అర్థమవుతుంది. దాన్ని కుటుంబ సభ్యులకు ఏ విధంగా అందించాలన్న దాని మీద కూడా పూర్తిగా వాళ్ళకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసే ప్రయత్నం చేయండి. ఆఫీసర్ల జేబులోకి రైతు బీమా బాండ్లు. రైతు బీమా అనేది 2018 15 ఆగస్టు రోజు మన తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు దీన్ని ప్రారంభించారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, రైతు అకాల మరణం చెందితే రైతు కుటుంబానికి భరోసా కింద, కుటుంబాన్ని పోషణ కింద, కుటుంబం ఆర్థికంగా ఎదగడం కోసం రైతు బీమా నుంచి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా లెక్క వాళ్ళ కుటుంబానికి చెందాలి అని చెప్పి దీన్ని ప్రారంభించిండు. ఇది గుంట భూమి ఉన్న రైతుకు కూడా పనిచేస్తుంది. తెలంగాణ పాస్ పుస్తకం రాచి ఉండాలి, ఆన్లైన్లో ఉండాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అంటే పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, వీలైతే ఒక ఫోటో తీసుకొని పోవాలి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆన్ ది స్పాట్ అది యాక్టివేట్ అయిపోతుంది. ఇది ఎల్ఐసి కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తూ ఉన్నది. ఎల్ఐసి వాళ్ళు దీంట్లో అనుసంధానం అయ్యి ప్రభుత్వానికి టైఅప్ అయ్యి ప్రభుత్వంలో పాలసీ తీసుకుంటారు అన్నట్టు. పాలసీ తీసుకొని వాళ్ళు ప్రీమియం మొత్తం చెల్లిస్తారు ఎల్ఐసి వాళ్ళు. దీనికి రైతులు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీని బీమాకు సంబంధించిన పూర్తి అమౌంట్ మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మీరు పోయి కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది, నేను చెప్పిన డాక్యుమెంట్ తీసుకొని పోయి. అయితే రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక 1 వీక్ లోపల బాండ్ పేపర్లు ఇవ్వాలి. కానీ ఈ వ్యవసాయ అధికారులు బాండ్ పేపర్ ఇవ్వడం లేదు. ఆ బాండ్ పేపర్కు ప్రభుత్వం ఒక్కొక్క దానికి ₹20 ఛార్జీ ఇస్తుంది వీళ్ళకు బాండ్ పేపర్ తయారీకి. కానీ ఆ ₹20 బాండ్ పేపర్ మొత్తం వీళ్ళు పక్కదారి మళ్ళిస్తూ దగ్గర ఎంత లేదన్నా 8 కోట్ల రూపాయల వరకు పక్కదారి వల్లించినట్టు. ప్రీమియం మనం ప్రభుత్వం కట్టిన తర్వాత మనకి బాండ్ పేపర్ తప్పకుండా రైతుకు ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకు ఒక ఆధారం ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవసాయాధికారులు ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్లోనే ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసి మీకు ఆల్రెడీ రైతు బీమా వర్తిస్తుంది అని చెప్తున్నారు అంతే. బాండ్ పేపర్లు అయితే చాలామందికి ఇవ్వట్లేదు. దగ్గర 100 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో కనీసం ఒక 70 మంది రైతులకు కూడా బాండ్ పేపర్లు ఇవ్వడం లేదు. దానికి వచ్చిన అమౌంట్ వీళ్ళు జల్సాలకు వాడుకుంటున్నారట. జల్సాలకు వాడుకొని రైతులకు బాండు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారట. చాలామంది రైతులు బాండ్ పేపర్ లేకపోవడం వలన రైతు బీమా ఉందా లేదని తెలియకుండా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం లేదు. వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా ఈ రైతు బీమా అమౌంట్ అందడం లేదు. అందక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది అని చెప్పి రైతు సంఘాలు చెప్తా ఉన్నారు. అయితే దీని మీద పూర్తి డిస్క్రిప్షను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కొక్క బాండ్ పేపర్ ఖర్చు సుమారు ₹20 ఖర్చు అయితే ఏటా 6 కోట్ల నుంచి 8 కోట్లకు అమౌంట్ మొత్తం పక్కదారి పట్టిస్తున్నారట. పరిహారం కోల్పోతున్న బాధిత కుటుంబాలు. బాండ్ పేపర్ లేకపోతే పరిహారం రావడం చాలా కష్టమైపోతుంది. ఎందుకు అంటే బాండ్ పేపర్ లేకపోతే రైతు బీమా ఉందా లేదా వర్తిస్తుందా అన్న సంగతి రైతుకి ఎలా తెలుస్తుంది? అది ఉంటే దాన్ని తీసుకొని పోయి అగ్రికల్చర్ ఏఈకో డిఈకో ఎవరికైనా చూపెట్టి ఈ బాండ్ ఉంది, మా ఆయనకు ఈయన చనిపోయిండు, నాకేమైనా వర్తించదా అని చెప్పి కుటుంబ పెద్ద కొడుక భార్య ఎవరన్నా ఉంటే పోయి అక్కడ అడుగుతారు. అదే బాండ్ లేకపోతే ఏ విధంగా తెలుస్తుంది? చనిపోయినోడు బతికొచ్చి నాకు రైతు బీమా ఉన్నది, మీరు 5 లక్షలు క్లెయిమ్ చేసుకోరని చెప్తాడా? చెప్పాడు కదా. బాండ్ ఉంటే భరోసా ఉంటుంది. డైరెక్ట్గా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా పోయి అక్కడ వ్యవసాయ శాఖ దగ్గర పోయి అడిగితే పూర్తి డిస్క్రిప్షన్ ఏంది, ఎంత వస్తుంది అనే దాని మీద తెలుస్తుంది. అట్లా వీళ్ళు బాండ్లు ఇవ్వకుండా ఒక్కొక్క దానికి ₹20 ఖర్చు ప్రభుత్వం చెల్లిస్తే వీళ్ళు బాండ్లు ఇవ్వకుండా వీళ్ళు ఎంజాయ్గా వాడుకుంటున్నారట. ఇగో ఇట్లా నడుస్తూ ఉన్నది. రాష్ట్రంలో రైతు బీమా పథకం బాండ్ల నగదు ఉన్నతాధికారులు జేబులోకి వెళ్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా సుమారు 6 కోట్ల నుంచి 8 కోట్ల మేర ఖర్చు అవుతుండగా వ్యవసాయ శాఖ అధికారులు నిధులు పక్కదారి పట్టిస్తున్నట్టు చర్చ నడుస్తూ ఉన్నది.
5 ఏళ్లుగా పాలసీ పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వాటిని ఖజానాకు జల్సాలకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో రైతు బీమా పథకం 2018 ఆగస్టు నుంచి అమల్లో ఉన్నది. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరిస్తున్నది. ఈ పథకం 18 నుంచి 59 ఏళ్ల రైతులు పంట సాగుదారులకే పథకం వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా అందులో 60% మంది రైతులకే బీమా పాలసీ వర్తిస్తుంది. 2025-26లో 42.16 లక్షల మందికి బీమా చేసినట్టు వ్యవసాయ శాఖ పేర్కొంది. అందులో కొత్తగా 196,890 మందికి రైతులు ఉన్నట్టు, కానీ ఇప్పటివరకు వారికి బాండ్లు ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. చూడు, బాండ్ కోసమే కదే. ఇప్పుడు ఒక ప్రీమియం చెల్లించినాము అంటే దానికి సాక్ష్యం ఏంది? బాండు. మన బాండు నెంబర్ ఏంది, ఎల్ఐసి ప్రీమియం నెంబర్ ఏంది, మన అకౌంట్ ఏంది, మన పేరేంది, మన ఊరేంది అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ ఉంటుంది. దేని మీద ఉంటుంది? బాండ్ మీదే ఉంటుంది. అలాంటి బాండ్ వీళ్ళు దగ్గర పెట్టుకుంటే ఎట్లా? బీమా పత్రాలు అందలేదు. ఒక పాలసీ పేపర్ ఖరీదు 20 రూపాయలు ఉంటే దాదాపు 8.50 కోట్లు అవుతుంది. 7 ఏళ్లకు సంబంధించిన బాండ్ల పత్రాలు డబ్బులు పక్కదారి పడుతున్నట్టు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. చూడు, బాండ్లు ఇవ్వకుండా వీళ్ళు ఆ డబ్బులను పక్కదారి మళ్లిస్తూ జల్సాలకు వాళ్ళ పర్సనల్ అవసరాల కొరకు వాడుతూ ఉన్నారట వ్యవసాయ అధికారులు. ఇక చూడు, దాని మీద ప్రజా సంఘాలు కూడా, అదేవిధంగా రైతు సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయట. అసలు అధికారుల తప్పిదం. 2-3 ఏళ్ళుగా కొన్ని జిల్లాల్లో మరణించిన రైతులకు పాలసీ సొమ్ము 5 లక్షలు అందజేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి కుటుంబ సభ్యుల స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను పరిహారం గురించి అడిగితే కుటుంబ యజమాని వయస్సు గడువు దాటిపోయిందని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు. రైట్. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటిది? 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉంటుంది. రైతు 59 సంవత్సరాల లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది వర్తిస్తుంది. కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన డేట్ నాడు ఏది చూడరు, చనిపోయిన నాటికి ఉన్న ఏజ్ని చూసి రిజెక్ట్ చేస్తారు. ఇదే కాకుండా పేరు తప్పు ఉన్నది, నామినీ తప్పు ఉన్నది, బ్యాంక్ అకౌంట్ తప్పు ఉన్నది, బ్యాంక్ అకౌంట్ అడ్రస్ తప్పు ఉన్నది, బ్యాంక్ అకౌంట్ల పేరు తప్పు ఉన్నది, ఇవన్నీ కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి కావాలని తిప్పించుకుంటూ రైతులకు ఈ ప్రీమియం చెల్లించడం లేదు. చాలామందికి ఈ రైతు బీమా అందడం లేదు. చాలామంది కుటుంబాలు పాపం ఇబ్బందులు పడతా ఉన్నారు. దీని మీద ఏ అధికారి కూడా స్పందించాడు. కలెక్టర్ కూడా ఇంకా మొత్తం స్పందించాడు. చాలా అక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఒకడొకడనైతే ఫేక్ డెత్ సర్టిఫికెట్లు, ఫేక్ బ్యాంక్ అకౌంట్లు, ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి, ఫేక్ ల్యాండ్లు పెట్టి, ప్రీమియం కట్టి 1 నెల 2 నెలలు ఉంచి ఈయన చనిపోయిండు అని చెప్పి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి క్లెయిమ్ చేసుకొని పర్సనల్ అకౌంట్లో కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారట. పర్సనల్ అకౌంట్లో క్లెయిమ్ చేసుకొని పర్సనల్గా వాడుకుంటున్నట్టు అమౌంట్ వాళ్ళు ఈ వ్యవసాయ అధికారులు ఈ విధంగా కూడా చేస్తూ ఉన్నారట. వయస్సు వివరాలు తప్పుగా నమోదు చేయడమే కారణమని తెలుస్తుంది. బాండ్లు పంపిణీ చేయకపోవడంతో తనకు పాలసీ ఉందని రైతు భావిస్తుండగా మరణించిన తర్వాత అసలు విషయం బయటపడుతున్నది. పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాట్లు జరుగుతున్నట్లు స్థానికులు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 7 ఏళ్ల క్రితం పట్టా పాస్బుక్ పొందిన రైతులు మాత్రమే బీమా పాలసీ బాండ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమ దృష్ట్యా సుమారు 1,200 కోట్ల భారీ బడ్జెట్ వెచ్చించి అమలులో చేస్తున్నప్పటికీ బీమా బాండ్ పేపర్లు పంపిణీ చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో పేరు రావడం లేదు. అంతకుముందు ఇది స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు బాండ్ పేపర్లు చాలా మందికి వచ్చినాయి. ఇప్పుడు దీనికి 1,200 కోట్లు కేటాయించినా కూడా బాండ్ పేపర్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. బాండ్ పేపర్ ఎందుకు చేసుకుంటాం? అది మనకు ఆధారం, మనకు ఒక హక్కుగా ఉంచుకుంటాం. కుటుంబ యజమాని పైన ఉంటే మనకు భరోసా, ఆయన జరిగిపోయినా కానీ ఫ్యామిలీ ఆర్థికంగా బాగుపడడం కోసం ఆ బాండ్ను చేసుకుంటాం. వీళ్ళు బాండ్ ఇవ్వకుండా ఆన్లైన్లో ఉంటే పుసుక్కన ఎడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమనక 5-6 లక్షల రూపాయలు లాస్ అయినట్టే కదా రైతు. ఇగో అట్లా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారట. రైట్. ఇప్పుడు ఇది క్లెయిమ్ విషయంలో నల్లగొండ జిల్లా టాప్ ఉందట. రాష్ట్రంలో రైతు బీమా అర్హత సాధించిన జిల్లాలలో నల్లగొండ మొదటి స్థానంలో నిలిచింది. అత్యధిక 2,99,37 మంది రైతులకు బీమా సౌకర్యం పొందారు. కొత్తగా 12,213 మంది రైతులకు పాలసీ వర్తించింది. తర్వాత సంగారెడ్డి జిల్లాలో 2,12,335 మంది రైతులు ఖమ్మం జిల్లాలో ఉన్నారట. అందులో
2,49,050 మంది రైతులకు, కామారెడ్డిలో 1,98,641 మంది, నాగర్ కర్నూలు జిల్లాలో 1,90,945 మంది, మేడ్చల్ జిల్లాలో అతి తక్కువగా 14,310 మంది రైతులు బీమా సౌకర్యం కల్పించారట. ఈ జిల్లాలో కొత్త రైతులకు పాలసీకి బాండ్ పేపర్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి బీమా పరిహారం అందడం లేదు. గతంలో పాలసీ బాండ్లు పంపిణీ చేసినా అవి రైతుల వద్ద లేవు. మరోసారి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచైనా బీమా పాలసీ పత్రాలు పంపిణీ చేయాలని రైతు సంఘాలు కోరుతా ఉన్నాయి. ఇక చూడు, ఇందులో ఎక్కువ ఏ డిస్టిక్లు ఉన్నాయంటే నల్లగొండ, సంగారెడ్డి, ఖమ్మం, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మేడ్చల్, ఈ డిస్టిక్లే టాప్ 1లో ఉన్నాయి. మన జయశంకర్ భూపాలపల్లి లేదు, వరంగల్ లేదు, కరీంనగర్ లేదు, జగిత్యాల లేదు, ఇక మిగతా డిస్టిక్లలో ఏది లేదు. అంటే ఈ డిస్టిక్లలోనే అధికారులు అప్రమత్తమై రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక మిగతా డిస్టిక్లలో ఉన్న అందరూ ఉల్పా అధికారులేనా? వాళ్ళు రిజిస్టర్ చేయనట్టేనా? కేవలం ఈ డిస్టిక్లోనే టాప్ ఎందుకు ఉన్నది? మిగతా డిస్టిక్లలో అధికారులు పనిచేయడం లేదు. వాళ్ళకి తెలియదా రైతు బీమా రిజిస్ట్రేషన్ చేయాలని? ఇగో వీళ్ళకి ఏం పని, వీళ్ళకి సంబంధం లేదు. రైతు ఉంటేంది పోతేంది, వీళ్ళకి వచ్చే కమిషన్ వస్తుందా, వీళ్ళకి వచ్చే జీతం వస్తుందా? మిగతా జిల్లాలలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు అనేది నా క్వశ్చన్. ఈ జిల్లాలో ఎందుకే టాప్ ఉంది, మిగతా జిల్లాలలో కూడా చేయాలి కదా. ప్రభుత్వం 1,200 కోట్లు వెచ్చించినప్పుడు అన్ని జిల్లాలలో రిజిస్ట్రేషన్ చేయాలి కదా. అన్ని జిల్లాలలో ఎందుకు చేయలేదు? ఈ జిల్లాలో ఎందుకు టాప్ ఉంది, మిగతా జిల్లాలన్నీ అట్టడు స్థాయికి ఎందుకు పోయినాయి? దాన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? ఎవరిది లోపం? ప్రభుత్వ లోపమా, అధికారుల లోపమా, కలెక్టర్ల లోపమా, రైతుల లోపమా? ఎవరి లోపం ఇది?